మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గతంలో ఈశాన్య దిశకు సంబంధించి వివరాలు, వాస్తు దోషాలు, అలాగే రెమెడీస్ తెలుసుకున్నాం. ఈ రోజు ఆగ్నేయ దిశకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇందుకోసం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు గంగవరం గోపాలయ్య గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈ రోజు ఆగ్నేయ దిశకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. ఈ ఆగ్నేయానికి సంబంధించి ఈరోజు తెలుసుకుంటాం. మనం అతి ప్రమాదకరమైంది అనే నానుడి కూడా ఉంది. మన పెద్దలు పూర్వీకులు నీటి దగ్గర అగ్ని దగ్గర చెలగాటం పనికిరాదు అని అంటూ ఉండేవారు. అదే రకంగా ఈ ఆగ్నేయ దిశకు అంటే ఈస్ట్ సౌత్ కార్నర్ను ఆగ్నేయ దిశ అంటాము. ఈ కార్నరు ఎంత కరెక్ట్గా మనం దాన్ని ఉపయోగించుకోగలిగితే మనకంత బాగుంటుంది. కానీ దీంట్లో ఎక్కువ నెగిటివ్లే కనపడుతున్నాయి. దానికి సంబంధించి ఒక పద్య రూపంలో చెప్పిన తర్వాత విషయంలోనికి పోతాం. వ్రీహి మాత్రంతు ఆగ్నేయం సర్వగ్రహ పయంతదా దేహరోగో విత్తనాశో బంధుహాని భవిష్యతి అని ఒక చిన్న శ్లోకం. ఈ శ్లోకం శ్లోకం చిన్నదే కానీ దీనిలోనే ఆంతర్యం చాలా పెద్దది. వ్రీహి మాత్రంతు ఆగ్నేయం అంటే వెంట్రుక వాసంత ఆగ్నేయ లోపం జరిగినప్పుడు ఏ రకమైన లోపాలు జరుగుతాయి అనేది ఈ శ్లోకంలో చాలా క్లుప్తంగా విశదంగా విశదీకరించినారు. వ్రీహి మాత్రంతు ఆగ్నేయం వెంట్రుక వాసంత ఆగ్నేయ లోపం జరగడం అనమాట. దేహరోగో దేహానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైన ఇబ్బందులు పలుకుతారనేసి ఆ ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే ఆగ్నేయ లోపం ఉండకూడదు అనేది అదొకటి. దేహరోగో విత్తనాశో అనే పదంలో చాలా ఆంతర్యం ఉందండి. విత్తనాశో అంటే పుట్టిన సంతతి వాళ్ళలో గర్భములో ఉండే శిశువు దగ్గర నుంచి కుమారుడు పెద్దవాడయ్యి లేదా కుమార్తె పెద్దవాళ్ళయ్యి వాళ్ళ చదువులు ఆరోగ్యాలు వీటన్నిటి మీద ఈ యొక్క ఆగ్నేయ లోపం అనేది ప్రభావం చూపిస్తున్నది ఈ యొక్క ఆంతర్యము. అంటే ఎక్కువ ఈ గర్భములో ఉండే పిండము దగ్గర నుంచి విత్తనాశో అంటే విత్తనాశో అనే పదానికి ఆంతర్యమైన విషయం ఏమిటంటే గర్భంలో ఉండే శిశువు మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది ఏ రకమైన ఆగ్నేయ లోపం ఉన్నప్పుడు అని అర్థం. ఎక్కువగా స్త్రీలకు ఈ గర్భము చితికిపోవడము అబార్షన్ జరగడము ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆగ్నేయ లోపానికి సంబంధించినవే. ఒకవేళ కుమారులు పుట్టిన వాళ్ళు సరైన ఆరోగ్యం లేకపోవడము, ఒకవేళ పెద్దవాళ్ళైనా సరైన ప్రవర్తన లేకపోవడము, చదువు లేకపోవడము, చదివిన ఉద్యోగం లేకపోవడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, పెద్ద లిటిగెంట్ కావడం, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళ కర్మం సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దీంట్లో మగ లేదు ఆడలేదు అందరికీ వర్తిస్తుంది. సో ఈ విత్తనాశం అనే పదంలో అంత ఆంతర్యం ఉందండి. బంధుహాని భవిష్యతి బంధువులతో కూడా అనేక రకాల వివాదాలు, కుటుంబంలో వివాదాలు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవడము, పిల్లల సరైన ప్రవర్తన లేకపోవడము, వాళ్ళ మధ్యలో సఖ్యత లేకపోవడం, అసలు కుటుంబంలోనే అందరూ ఎవరికి వాళ్ళు ఉండడము, తర్వాత బయట నుంచి అంటే మనం చేసే వృత్తి కానీ వ్యాపారం కానీ వాళ్ళు చేసే వ్యాపకం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు కలగడము. బంధుహాని భవిష్యతి అంటే భవిష్యత్తే అంధకారంగా కనపడతా ఉంటుంది. వీళ్ళు ఎందుకో ఈ రకంగా జరుగుతుంది అని అనుకొని ఆలోచన పడతా అంటారే కానీ దానికి సరైన విరుగుడు ఏంటి కనుక్కోలేకపోవడం ఏమిటంటే ఆగ్నేయ లోపం అనేది. ఈ బంధుహాని భవిష్యత్తి అని అంటే ఈ బంధువులు అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వియంకులు కానీ ఇంట్లో పిల్లలు కానీ రకరకాలుగా దాన్ని ప్రత్యేకంగా చెప్పలేము. అందరితో కూడా వివాదంగా ఏర్పడి అందరికీ ఇబ్బందికరంగా మనం ఉంటాము అనేది దీంట్లోనే ఆంతర్యం. సో భవిష్యత్ అంధకారం అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏమి ఫ్యూచర్ అనేది కూడా తెలియకుండా పోతుంది. సో ఈ యొక్క శ్లోకంలో ఇంత ఆంతర్యం ఏమి ఉంది. సో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా పాజిటివ్లు చెప్పుకుంటూ పోయి మళ్ళీ నెగిటివ్లు చెప్పుకుంటూ పోతాం. దీనికి ముందు మన వేమన గారు ఒక చిన్న పద్యం చెప్పారు. చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిలోని ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంత కాదయా విశ్వదావిరామ వినురవేమ అని మన వేమన గారు చాలా క్లుప్తంగా చాలా విశదంగా అందరికీ తెలిసే విధంగా చిన్న పద్యాన్ని చెప్పాడు. అందులో ఆంతర్యం ఏంటంటే చెప్పులో రాయి ఉన్నప్పుడు నడచలేం, మనం అనీజీగా నడుస్తాం, నడచలేని పరిస్థితి ఏర్పడుతుంది. చెవులో జోరీగా ఉన్నప్పుడు దాన్ని కొట్టుకుంటేనే కానీ మనం మళ్ళీ నెక్స్ట్ వినేదానికి కానీ దేనికి ఉండదు. కంటిలోని కంట్లో నలుసు పడినప్పుడు ఆ నలుసు పోయే వరకు మనకు ఇబ్బందిగా ఉంటుంది, చూపు ఇబ్బందిగా ఉంటుంది. అట్లే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే మళ్ళా తీసుకునే వరకు మనం సక్రమంగా నడచలేము. సో ఇన్ని ఉదాహరణలు ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఉదాహరణలు ఇస్తూ
ఇంటిలోని పోరి ఇంటి ఇంత కాదయా విశ్వదావిరామ వినురవేమ అని లాస్ట్ ఇచ్చాడు. ఇండ్లు సక్రమమైన పద్ధతిలో లేనప్పుడు ఇబ్బందికరంగా అవి ఏ రకంగా అయితే వాటిని మనం తీసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఎట్లా మనం బాధపడతామో అదే రకంగా ఉంటుంది ఇంటిలో వాస్తుపరంగా సరిలేనప్పుడు అనే దీనిలోని ఆంతర్యం. ఆగ్నేయము 90 degrees ఖచ్చితంగా ఆ మూలను ఖచ్చితంగా ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఏ రకమైన అంటే ఆగ్నేయం మూతపడ్డం అంటారు, ఆగ్నేయం పెరుగుదల అంటారు, ఆగ్నేయంలో గుంత అంటారు, ఆగ్నేయం కట్ కావడం అంటారు. ఇట్లా అనేక రకాల దాంట్లో ఆగ్నేయ లోపాలు ఇవన్నీ సక్రమంగా అక్కడ ఏ రకమైన గుంతలు, నీరు పెరగడము, తరగడము ఇవన్నీ లేకుండా సక్రమంగా యాంగిల్ ఉన్నప్పుడు ఆగ్నేయ లోపం లేకుండా అక్కడ కేవలం మనం హీట్ ప్రొడ్యూస్ చేయాలి. ఆగ్నేయం అగ్నిదేవుడు, అగ్నికి ఆపోజిట్గా మనం ఆడ వాటర్ పెట్టి నీళ్లు పెట్టి ఆ నీళ్ళలో ఆ గుంత పెట్టి ఇవన్నీ చేసినప్పుడు అనేక రకాల సమస్యలు కుటుంబాల్లో ఏర్పడుతుంటాయి. మూల పెరగడం అనేది ఎటు అనే దాని మీద మనం మొదలు పెడతాము. ఆగ్నేయం పెరగడం అంటే తూర్పుతో ఆగ్నేయం పెరగడము, దక్షిణంతో ఆగ్నేయం పెరగడము అని 2 రకాలు. తూర్పుతో ఆగ్నేయ దిశ పెరిగినప్పుడు మగవాళ్ళ మీద చెడు ఫలితాన్ని ఇస్తుంది, అనేక రకాల వివాదాలకు తావిస్తుంది. ఆ 2వ స్థానం అంటాము. ఈశానము మొదటి స్థానం అయినప్పుడు దీన్ని 2వ స్థానం అంటాము. జనరల్గా ఒక కుటుంబంలో 2 3 సంతానం ఉన్నప్పుడు ఆ సంతానంలో మగవారిలో 2వ పిల్లకాయ మీద చెడు ఫలితాన్ని ఇస్తుంది. అంటే పుట్టడంలో బ్రేక్ ఇవ్వచ్చు, పుట్టిన తర్వాత అతని ఆరోగ్యం బాగా లేకుండా పోవచ్చు, లేక అన్నీ బాగుండి ఆరోగ్యం బాగుండి చదువు బాగుండి అతని ప్రవర్తన లోపం ఏర్పడి అనేక రకాల ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఉన్నది. 2వ కొడుకే కాకుండా యజమాని మీద కూడా ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏది తూర్పు ఆగ్నేయం పెరిగినప్పుడు. సో దాన్ని ఏం లేదు, మనం ఆగ్నేయాన్ని కట్ చేసి 90 degreesలో మనం ఆ మూలను సరి చేసుకున్నప్పుడు మనం అన్నీ ఆగ్నేయంలో వంట జనరల్గా పెడుతుంటాం. సో హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు అగ్నిదేవుని వల్ల మంచే జరుగుతుంది కానీ చెడేం జరగదు. సో అదొకటి. తర్వాత ఆగ్నేయము దక్షిణ దిశగా పెరుగుతుంటుంది ఒక్కొక్కసారి. అంటే ఈ ఇండ్లు ప్లాట్లు చేసినప్పుడు కానీ లేక పొలాలు ఉన్నప్పుడు కానీ ఇంట్లో స్థలాలు ఏదైనా వచ్చినప్పుడు దక్షిణాగ్నేయంలో ఎక్కువగా అంటే మన స్థలం కదా మనం హద్దు ఏర్పరచుకుంటామనేసి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ పోతారు, లేదా క్రాస్గా ఇట్లా పెట్టుకుంటూ పోతారు. సో అట్లా పెట్టుకునేప్పుడు ఏమవుతుందంటే దక్షిణ ఆగ్నేయ పెరుగుదల అంటాము. దక్షిణ దిశ యముడు అధిపతి కాబట్టి యమునితో అగ్నిదేవుడు ఏకమైనప్పుడు అనేక రోగాలు ఇంట్లో ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఆడవాళ్లకు చాలా మంచిది కాదు ఆపరేషన్స్ జరగడము, హాస్పిటల్లో పర్మనెంట్గా పోవడము, ఇట్లా అనేక రకాలుగా దాంట్లో ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఇటువంటి కాసుగా ఉండే ఇళ్లల్లో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఒకవేళ చనిపోకపోయినా దీర్ఘకాల వ్యాధుల్లో ఇంట్లోనే కూర్చొని ఉంటారు. వీళ్ళు సంపాదించే డబ్బు అంతా కేవలం హాస్పిటల్కే పోతూ ఉంటారు. సో ఇది దక్షిణాగ్నేయంగా పెరిగినప్పుడు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి. తూర్పాగ్నేయం పెరిగినప్పుడు కూడా ఇలాంటివే ఉంటాయి. కానీ తూర్పాగ్నేయం పెరిగినప్పుడు మగవాళ్ళ మీద ఫలితాన్ని ఇస్తుంది, దక్షిణాగ్నేయం పెరిగినప్పుడు ఆడవాళ్ళ మీద చెడు ఫలితాన్ని, అటు మగవాళ్ళకు అక్కడ చెడు ఫలితాన్ని, ఇక్కడ ఆడవాళ్ళకు చెడు ఫలితాన్ని. సో మగవాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళు చేసే వృత్తిలోనూ అనేక రకాల వృత్తులు ఎవరెవరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాటిల్లో ఎన్నో లిటిగేషన్స్ పడుతుంటారు. ఉద్యోగస్తులు, తర్వాత వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా అనేక చిక్కుల్లో ఉంటారు. సాఫీగా జరగదన్నమాట. లైఫ్ సాఫీగా ఉండాలి. కానీ ఎంత రేంజ్లో ఆర్థికంగా ఉన్నామనేది కాదు, ఎంత హ్యాపీగా ఉన్నాడనేది ఇంపార్టెంట్. సో హ్యాపీ అంటే సుఖవంతమైన జీవితం గడపాలంటే ఆగ్నేయము కరెక్ట్గా ఉండాలా. ఆగ్నేయము గుంతలు, ఆగ్నేయంలో నీళ్లు పెడతారు, అంటే గుంత దువ్వుతారు, ఆ గుంతలోనే నీళ్లు ఉంటాయి. అగ్నికి ఆపోజిట్ వాటర్. ఎప్పుడైతే వాటర్ పెట్టినప్పుడు అక్కడ నెగిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఎక్కువగా ఏమి రెండో ఒక మావడం మీద ఎక్కువగా చెడు ఫలితాన్ని ఇస్తుంది. చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. చనిపోవచ్చు, గర్భంలోనే అసలు సంతానమే పుట్టకుండా పోయిన దాఖలాలు కూడా చాలామందికి ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ తిరుగుతుంటారు సంతానం కోసం. ఇక్కడ గర్భంలోనే చితికిపోతుంటుంది. కారణం ఏంటంటే ఆగ్నేయ లోపం. అంటే గుంత, అక్కడ గుంత ఉండడం తప్పు, గుంతలో నీళ్ళు ఉండడం తప్పు. రూమ్ కడుతుంటారు కొందరు, రూమ్ కట్టి అక్కడే లెట్రిన్లు బాత్రూములు కూడా కడుతుంటారు. సో ఆ మూత అంటే ఆగ్నేయం కార్నర్ ఖచ్చితంగా మూతపడ్డం అనేది కూడా అది కూడా ప్రమాదకరమే. ఆగ్నేయం అంటే ఇంకా భార్యాభర్తల్లో సంతాన లోపమే కాకుండా మనస్పర్ధలు, ఎక్కువ మనస్పర్ధలు ఉంటాయి ఆగ్నేయంలో. కొన్ని నేను నా సర్వేలో పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా చూశాను. బాత్రూమ్ పెట్టి అక్కడే ఒక తొట్టి కూడా ఉంటుంది. ఆ తొట్టి నిండా పుష్కలంగా నీళ్ళు ఉంటాయి ఆగ్నేయంలో.
సో అటువంటి ఇళ్ళు చూసినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు, భార్యాభర్తల సఖ్యత లేకపోవడం, ఎక్కడో ఉండడం, ఎక్కడో పోయేట్లో ఎక్కడో భార్యగానో భర్తనో ఉండి అక్కడి నుంచి డబ్బులు, ఆర్థికపరమైన సమస్యలు, పిల్లకాయల సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఏర్పడడానికి ఆగ్నేయం మూతపడ్డము, ఆగ్నేయంలో గుంత, ఆగ్నేయంలో నీళ్లు, ఆగ్నేయం పెరుగుదల, దక్షిణాగ్నేయం పెరుగుదల, తూర్పాగ్నేయం పెరుగుదల. ఈ పెరుగుదలలు, ఈ తరుగుదలలు ఆగ్నేయము తగ్గినా కూడా మంచిది కాదు, ఆగ్నేయము తగ్గించినా మంచిది కాదు, పెరిగినా మంచిది కాదు. కరెక్ట్గా 90 డిగ్రీసే ఉండాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్, మనిషి శరీరంలో 98.4 డిగ్రీస్ టెంపరేచరే ఉండాలి. అంతకు తగ్గిందనుకో హాస్పిటల్ పోవాలి, ఇంకా తగ్గిందనుకో సరిపోతుంది. అట్లాగని పెరిగినప్పుడు కూడా 102, 104 అంటుంటారు, అది దాటితే చనిపోతారు. సో ప్రతి దాంట్లో కూడా ఒక పద్ధతి, ఆ హీట్ ఎంత ఉండాలా, ఏమి ఎట్లా ఉండాలా అనే దాని మీద కూడా ఇది శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అట్లే చెట్లు కూడా, అవి కూడా సూర్యరశ్మి పడే ఇండ్లు చూడండి, ఆ చెట్లు చూడండి సూర్యరశ్మి పడే చోట. ఇన్సైడ్ చెట్లు అని కొన్ని ఉన్నాయి, అవి కూడా పెడుతుంటారు. ఇన్సైడ్ అయితే వాటికి కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఇంట్లో నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పూర్తి చీకటి డార్క్ చేసేసి చెట్టు పెట్టండి, చచ్చిపోతాయి. అంటే చెట్లకు కావాలా, మనుషులు కావాలా, ప్రతి జీవికి ఈ భూమి మీద ఉండే ప్రతి చోట ఖచ్చితంగా హీట్ ఉండాల్సిందే, చలి ఉండాల్సిందే, లైటింగ్ ఉండాల్సిందే, అన్నీ ఉండాల్సిందే. సో ఈ ఆగ్నేయానికి తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, ఆగ్నేయం పెరుగుదల అని చెప్పాను. ఆగ్నేయం పెరుగుదలలో తూర్పు దిశ 1/9 భాగం, 1/9 భాగాన్ని లాస్ట్ ఆగ్నేయం మూల తీసుకున్నప్పుడు కొంచెం పెరుగుదల అయింది అనుకోండి. సపోజ్ ఏదో వాళ్ళు ఏదో పక్క స్థలములతో డిస్ప్యూట్ ఉండో ఏదో ఆ మూల నిడిచిపెట్టకుండా ఏదో ఒకటి కట్టుకొని ఉంటారు, అంటే పెరుగుదల అనమాట. ఏది ఆ 1/9 భాగం మాత్రమే పెరిగినప్పుడు, తూర్పు దిశగా పెరిగినప్పుడు ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటాడు, అంటే కుంటివాడు ఉంటాడు, కాళ్ళకు సంబంధించిన వ్యాధి వచ్చి ఉంటుంది, కాళ్ళు ఉండవు బాగా. అది ఒకటో వాడు కానీ రెండో వాడి కానీ కుంటోడు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఎక్కడ 1/9 భాగం యాంగిల్గా పెరిగినప్పుడు. అలాగే దక్షిణ దిశలో కూడా ఆగ్నేయములో అంటే మిగిలినంత స్ట్రైట్గా ఉంటుంది. ఆ 1/9 భాగంకి వచ్చేటట్టుకి ఏదో పక్క స్థలం పొలాల్లో ఏదో తీసినప్పుడు అతనికి వచ్చి ఉంటుంది, ఆ భాగాన్ని ఇడిచిపెట్టకుండా కాంపౌండ్ వాళ్ళు కడతాడు. సో కొంచెం క్రాస్గా అట్లా పెట్టినప్పుడు అక్కడ ఆడవాళ్ళు కుంటోళ్ళుగా ఉంటారు. ఇవి ఎన్నో సర్వేలు ఎంతోమంది చూశాను నేను. సో ఇది ఆగ్నేయంగా ఈ రకమైన ఇన్ని రకాలు ఉన్నాయి. తర్వాత వీధిపోటు అనేది ఒకటి ఉంది. ఆగ్నేయ వీధిపోటు అనేది చాలా ప్రమాదకరమైన కొన్ని వీధులు ఉంటాయి. ప్లాట్ చేసినప్పుడు ఇంటికి ఆగ్నేయ దిశలోని వీధి ఉంటుంది. ఆ వీధి ఉన్నప్పుడు అక్కడే మనం గేటు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆగ్నేయ గేటు పెట్టడం, ఆగ్నేయ నడక, ఇవన్నీ చాలా వివాదాలకు సంబంధించినవి. ఆగ్నేయం ఇది పోతుందంటే వాళ్ళు చాలా ఎంత ఇబ్బందికరంగా ఉంటారంటే పోలీస్ స్టేషను, కోర్టులు, వ్యాజ్యాలు, వ్యవహారాలు ఇవన్నీ మామూలుగా మనం అట్లా స్కూల్కు బయటికి పోయినట్టుగా పోతుంటారు పోలీస్ స్టేషన్కు. అదే ఆగ్నేయ దిశ ఒక సందు మార్గం నుంచి వాళ్ళకు బయటికి పోయి రోడ్లో కలిసే రకంగా ఉందనుకోండి. అంటే విసనకర్ర ఆకారంలో ఉండి ఆ కాడకు మన ఇట్లా పొడుగుగా ఉంటుంది కదా, ఆ రకంగా దారిలో పోయినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబంలోని వాళ్ళు ఖచ్చితంగా జైలు ఒకసారి పోయి తీరాల్సిందే, జైల్లో ఉండాల్సిందే. వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా ఒకసారి జైల్లో కొంతకాలం వాళ్ళు ఉండి తీరాల్సిందే. 6 ఏళ్ళు 6 నెలలు ఎట్లా ఎక్సెట్రా, అది మనకు ఖచ్చితంగా చెప్పాలి. సో అంత ప్రమాదకరమైనది ఆగ్నేయం. అట్లాగానే దక్షిణ దిశగా కూడా ఇట్లా క్రాస్గా పోవడం కూడా అది కూడా మంచిది కాదు. అయితే దక్షిణ దిశలో దక్షిణ ఆగ్నేయంగా కొన్ని చోట్ల పెళ్లి కాని అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ దిశలో గేటు పెట్టడం కూడా గమనించినాము. కొన్ని గేట్లు కూడా పెట్టి చూసాము. దక్షిణాగ్నేయంలో గేటు పెట్టినప్పుడు ఇంట్లో ఉండే సంతతి అంటే ఆడవాళ్ళకు పెళ్ళి అవుతుంది, పెళ్ళిళ్ళు మాత్రం జరుగుతాయి. ఎక్కడన్నా పెళ్ళిళ్ళు జరగలేదంటే ఇంకా దక్షిణాగ్నేయంగా కూడా గేటు పెడతాంటాం ప్రత్యేకంగా. లేదు వీధే దక్షిణంగా ఉన్నప్పుడు దక్షిణాగ్నేయంలో గేటు పెట్టినప్పుడు అక్కడుండే స్త్రీలకు ఆర్థికంగా, చదువుపరంగా అనేక రకాలుగా వాళ్ళకు మంచి జరిగి ఉన్నత స్థాయిలో పోయేదానికి అవకాశం ఉంది. కానీ లిటిగేషన్ మాత్రమే వెంటబడుతుంది. కానీ ఆర్థికంగా కూడా బాగుండేదానికి, పెళ్ళిళ్ళు అయ్యేదానికి, వీటన్నిటికీ కూడా బాగుంటుంది. కానీ వివాదంలో ఉంటారు, చిన్న చిన్న ఈ వియ్యంకులతో వివాదాలని రకరకాలుగా వివాదాలు చిన్న చిన్నవి ఉంటాయి. కానీ కొన్ని సౌండ్ పార్టీగానే ఉంటారు. సో ఆగ్నేయం అదొకటి. ఆగ్నేయ బ్లాక్స్ అంటాం. బ్లాక్ అంటే 2 దారులు కలిసే చోట ఉండే ఇండ్లను కానీ, స్థలాలను కానీ, పొలాలను కానీ బ్లాక్స్ అంటాం. అంటే
తూర్పు దిశలో దక్షిణ దిశలో రోడ్డు ఉండి ఆ కార్నర్లో ఒక ఇల్లు ఉందనుకోండి, దాన్ని ఆగ్నేయ బ్లాక్ అంటాం. అట్లాగానే ఈశాన్యం బ్లాక్స్ అంటాం. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే ఇంటిని ఈశాన్యం బ్లాక్ అంటాం. ఈ ఆగ్నేయ దిశలో అంటే ఈ ఆగ్నేయ బ్లాకులో ఉండే ఇళ్ళు అంతగా రాణించవు, చాలా వివాదాల్లో ఉంటారు. ఆ ఇళ్ళ పరిస్థితి ఏంటంటే అవి పెరగకపోయినా అక్కడ ఈదిపోటు ఉండదు, పెరిగి ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఆగ్నేయ బ్లాక్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఆ బ్లాకులో ఖచ్చితంగా ఉండే కుటుంబంలో ఖచ్చితంగా యాక్సిడెంటల్గా కాల్చుకోనో ఉరేసుకోనో లేక ఇంకొక రకంగానో చనిపోయేదానికి అవకాశాలు 100% ఉన్నాయి. ఆగ్నేయ బ్లాక్ అని చెప్పింది. ఆ బ్లాకులో ఉండే కుటుంబం ఖచ్చితంగా ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరగడము ఎక్కువగా ఆ ఇండ్లు అక్కడ ఉండే ఇండ్లు కూడా కాలిపోతుంటాయి. ఫైర్ యాక్సిడెంట్లు ఆగ్నేయంలో ఉండేటివే జరుగుతుంటాయి కానీ వేరేటి అంతగా జరగవు. అంటే ఇప్పుడంటే బిల్డింగ్స్ అంతా ఆర్సీ బిల్డింగ్స్ వచ్చినాయి. పూర్వకాలం అన్నీ కొట్టాలన్నాయి కదా, ఆగ్నేయం బ్లాకే కాలిపోతుంది. అంటే ఇప్పుడు ఇవైనా కూడా కాలిపోవనేం లేదు. ఇక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు దండిగా ఉన్నాయి. సో ఆగ్నేయ బ్లాక్ అంత ప్రమాదకరమైనది, చాలా కేర్ఫుల్గా ఉండాలి దీని విషయంలో. సో బ్లాక్ అనేది హైలీ డేంజరస్. అతను ఎంతో వివాదంగా ఉంటారు. అసలు ఆ బ్లాకులో ఉండే కుటుంబము మొత్తము గ్రామంలోనే పెద్ద వివాదాస్పదమైన వ్యక్తులుగా ఉంటారు. అంత వివాదమే, అంత లిటిగేషనే, ఏది కూడా సాఫీగా ఉండదు. చదువులు కానీ ఉద్యోగాలు కానీ రాజకీయం కానీ ఏవైనా కూడా అవమాన పాలు కావడము, పూర్తిగా అవమాన పాలు. ప్రతి విషయంలోనూ బయటికి చెప్పుకోలేనంత వివాదాల్లో, అంత బాధలో మానసికంగా డిప్రెస్ అయిపోయి ఉంటారు ఎవరు ఈ బ్లాక్స్లో ఉండేవాళ్ళు. అంటే ఆగ్నేయ లోపం ఉండేవాళ్ళు కారణం కాదు, వేరే లోపాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇది రకంగానే ఇబ్బంది పడతారు. కానీ బ్లాక్ మాత్రం స్పెషల్, ఆగ్నేయ బ్లాక్ అంత ప్రమాదకరమే. తర్వాత ఇంకా ఆగ్నేయ బ్లాక్ గురించి చెప్పాలంటే మనం అపార్ట్మెంట్స్ విషయానికి వస్తే హైదరాబాదు, బెంగళూరు మహానగరాలు, అవి కాకుండా ఈ చిన్న చిన్న నగరాలు కడప, కర్నూలు, అనంతపురం ఎక్సెట్రా వీటిలో కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ అలవాటు పడ్డాము. అపార్ట్మెంట్స్ నేను చాలా గమనించాను. ప్రతి అపార్ట్మెంట్లో ఆగ్నేయంలో కిచెన్ పెడతారు, ఏదో వాకిలి ఈశాన్యమంటారు. అటువంటి ఇల్లు నేను చాలా బాగా పరిశీలించినాను. ఈ అపార్ట్మెంట్స్ హైదరాబాదు, బెంగళూరు ముఖ్యంగా వాటిల్లో నేను గమనించింది ఏమంటే ఈ కిచెన్ పక్కన యూటిలిటీ అనేది ఒకటి పెడతారు. ఆ యూటిలిటీలో పాత్రలన్నీ కడుక్కోవడానికి, వాష్ బేసిన్ పెట్టడానికి, వాష్ బేసిన్ నీళ్ళు పోవడానికి, తర్వాత ఇంకా లెట్రిన్ బాత్రూమ్ నీళ్ళన్నీ కూడా ఆ కార్నర్లో కరెక్ట్గా పోయేటట్టు అరేంజ్ చేసి వెళ్తారు. అంటే ఆగ్నేయ గదికి పూర్తి ఆగ్నేయంలో ఒక 5 అడుగులు గ్యాపుతో, 4-5 అడుగులు గ్యాపుతో యూటిలిటీ అనేది ఒకటి పెట్టింటారు. అక్కడ నీళ్లు పోతుంటాయి. ముఖ్యంగా ఆ యూటిలిటీ పెట్టిండేదే అసలైన ఆగ్నేయం. 1/9 అంటే పూర్తి కార్నర్. ఆ కార్నర్లోనే నీళ్ళన్నీ పోతుంటాయి అపార్ట్మెంట్స్లో. ఏ అపార్ట్మెంట్ అయినా తీసుకోండి, పొయ్యేమో ఆగ్నేయం పెట్టింటాడు, కానీ పొయ్యి కరెక్ట్గా ఆగ్నేయంలో ఉండదు. పొయ్యి వచ్చేసి 2/9లో ఉంటుంది, నీళ్లు పోయేది మాత్రం 1/9లో. అంటే కరెక్ట్ ఆగ్నేయ మూలలోనే నీళ్ళని పోతుంటాయి. ఈ వాష్ బేసిన్వి, తర్వాత ల్యాబరేటరీవి, పాత్రలు కడిగిపెట్టి ఎక్సెట్రా ఇంట్లోని ప్రతి డ్రాప్ వాటర్ కూడా ఒకే పైప్లోనే పోతుంటాయి, అదే కార్నర్లో పోతుంటాయి. ఎక్కువగా నేను గమనించింది 90-95% ఈ అపార్ట్మెంట్స్లో ఈ రకంగా ఉన్నాయి. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా అంతే అపార్ట్మెంట్స్. ఎందుకంటే వాళ్ళన్నీ ఒకే లైన్లో పెట్టుకోవాలి. అన్ని ఫ్లోర్లకు 40-50 ఫ్లోర్స్ ఉంటాయి. వాటన్నిటికీ నీళ్ళు ఒకే పైపులో పోయేటట్టుగా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. సో దీంట్లో గమనించినప్పుడు లగ్జరీగానే కనపడుతుంటుంది మనకు అపార్ట్మెంట్స్లో. అంతా వాళ్ళు ఏదో కార్లు, ఏదో ఉద్యోగాలు అవి ఇవి పోతూ ఉంటారు. కానీ ఆగ్నేయంలో నీళ్లు పోయేందువల్ల వాళ్ళు కూడా ఈ రకమైన ఇబ్బందులు ఇంకా ఎక్కువగా పడుతుంటారు, కానీ కనిపించరు. ముఖ్యంగా ఎక్కువ డైవర్షన్ కేసెస్ బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువ ఉన్నాయి. డైవర్షన్ కేసెస్, సెకండ్ హ్యాండ్ కేసెస్. నాకు భాషలో ఇంకా ఏం చెప్పడానికి నాకు రావడం లేదు. రెండో పెళ్ళి అనుకోండి, డైవర్షన్ తీసుకొని మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడము, ఈ రకంగా ఉండేటివి ఎక్కువ హైదరాబాదు, బెంగళూరు నగరాల్లోనే ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న ఊళ్ళల్లో తక్కువ. కారణం ఏంటంటే వాళ్ళకి అన్ని లగ్జరీలు ఉన్నాయి, డబ్బు కూడా వస్తుంది వాళ్ళకు, కానీ మానసికంగా వాళ్ళంత తృప్తికరమైన జీవితం గడపడం లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆగ్నేయంలో కరెక్ట్గా ఆ మూలనే నీళ్లు పోతున్నాయి, అగ్నికి ఆపోజిట్ వాటర్. కానీ వాళ్ళు అక్కడ మార్చుకునే దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అన్ని ఫ్లోర్లకు ఒకే పైప్ లైన్, ఒకే చోట, ఒకే పాయింట్లోనే వాళ్ళు పెట్టింటారు. సో ఇది ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకు
దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. రకరకాలు దానికి ఇన్ని అని మనం చెప్పలేము. వాళ్ళు వివాదాలు అన్నీ కంప్లీట్గా అన్నీ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు. కాదంటే ఆగ్నేయం తప్పించి అంటే 2/9లో ఉంటుంది వాళ్ళ ఆగ్నేయం. సో దానివల్ల ఏదో జరుగుతుంటుంది బాగా, వాళ్ళు కార్లు గీళ్ళు పోతుంటారు, అన్నీ కనబడుతుంటాయి. కానీ జీవితము అందంగా కనబడుతుంటుంది కానీ అంత అందంగా ఉండదు. వాళ్ళు కూడా ఈ సంతాన ఉత్పత్తిలో చాలా ఇబ్బందులు పడుతుంటారు, శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు. హాస్పిటల్స్ పర్మనెంట్గా ఇంత అమౌంట్ అని వాళ్ళు పే చేస్తుంటారు. ఇట్లా ఈ అపార్ట్మెంట్స్లో కూడా జరుగుతుంటాయి. తర్వాత ఆగ్నేయ బ్లాక్స్ అన్నాను కదా, ఈ ఆగ్నేయ బ్లాక్స్ అనేటివి ఊరికి అంతటికి కొన్ని ఆగ్నేయ భూములు స్థలాలు ఉంటాయి. ఒక సిటీనో లేక ఒక గ్రామము తీసుకోండి, అక్కడ కూడా ఈ ఆగ్నేయ పొలాలన్నీ కోర్టులో ఉంటాయి, అన్నీ వివాదంగా ఉంటాయి. ఆగ్నేయం ఊరికంతటికి ఆగ్నేయంలో ఉండే ఇల్లు కూడా వివాదంలో ఉంటుంది. ఇట్లా ఈ ఆగ్నేయ బ్లాక్ అనేది అంత ప్రమాదకరమైంది. దాన్ని మనం సక్రమంగా సరిచేసుకుని అక్కడ నీళ్లు పోకుండా, గుంతలు లేకుండా, ఆగ్నేయం ముందుకు పోకుండా, ఆగ్నేయం కరెక్ట్గా 90 డిగ్రీస్లో పెట్టుకొని మనం చేసుకుంటే మంచి సుఖవంతమైన జీవితం గడుపుతాం. ఆగ్నేయము అగ్నిదేవుడికి అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేసేందువల్ల మనకు మంచి జరుగుతుంది, అన్నీ మంచి జరుగుతుంది. అట్లే ఆ రెండో అబ్బాయి కూడా, అంటే రెండో అబ్బాయి కాకుండా మొత్తం ఇంట్లో కుటుంబం అంతా ఆనందమయమైన జీవితం గడిపేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆగ్నేయము చేస్తే పొరపాటు జరిగితే ఇవన్నీ ఉన్నాయని, కానీ ఆగ్నేయం ఎలాంటి పొరపాటు చేయకుండా ఆగ్నేయము ఓపెన్గా పెట్టుకొని, అంటే కాంపౌండ్ వాళ్ళు ఉండే ఇళ్లలో ఇట్లా జరుగుతుంది. కానీ అపార్ట్మెంట్స్ లేదా కొన్ని ఇరుకు ఇప్పుడు కాల పరిస్థితులను బట్టి ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఆగ్నేయంలో నీళ్లు పోతుంటాయి. ఆగ్నేయంలో నీళ్లు పోవడం అనేది కూడా మంచిది కాదు, దీర్ఘకాల వ్యాధులు కూడా ఏర్పడతాయి. సో అప్పుడు ఆ ఆగ్నేయం నీళ్లు పోకుండా దాన్ని ఇటుపక్కకు ఉత్తరానికో ఏదో తూర్పుకో తిప్పి ఆగ్నేయం నీళ్లు బయటికి పోయేటట్టు చేసుకుంటే కూడా మనకు అన్ని రకాల సుఖశాంతులతో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఈ కార్యక్రమాన్ని సుమన్ టీవీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. అందరూ సుఖశాంతులతో ఉండండి. సో చూసారు కదండి, ఆగ్నేయ దిశకు సంబంధించిన వివరాలు, అలాగే ఆగ్నేయ దిశ కట్టైనా మూతపడినా, అలాగే అక్కడ ఏదైనా రూమ్ లాంటిది కట్టినా, వాటర్ పోయినా ఎలాంటి దోషాలు కలుగుతాయనేది గంగవరం గోపాలయ్య గారు ఎంతో చక్కగా వివరించారు. చూస్తూనే ఉండండి మరిన్ని వివరాల కోసం సుమన్ టీవీ.